తెలంగాణలో మొన్నటిదాకా పార్టీల మార్పులు బగ్గనే అయినాయి. ఇప్పుడు కుర్చీల మార్పులు అవుతున్నాయి. ఎలక్షన్ల ముంగటిదాకా తెలంగాణ పువ్వు పార్టీకి బండి సంజయ్ అన్న పెబ్బేగుంటే ఎలక్షన్ల ముంగట కిషన్ రెడ్డి సారయిండు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లై వాళ్ళిద్దరు కేంద్ర మంత్రులు అయ్యిరని తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బే కోసం చూస్తున్నారు. గదెవలకిత్తరో గాని ఇటు చెయ్యి పార్టీలో కూడా కొత్త పీసీసీ కోసం చూస్తున్నారు. రేవంత్ అన్న సీఎం అయినప్పటికేంచి గా ఆలోచన చేస్తున్నారు పెద్ద లీడర్లు. ఈ నెల కొసకు గా పదవేవల్దో తేల్తదట. అట్లనే ఇప్పుడు కారు పార్టీలో కూడా షాన్నే ప్రక్షాళన అయితాయట. దాంట్లో ముందుగా కేటీఆర్ అన్న పేరే ఉన్నదట. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే చెయ్యి పార్టీ ఇచ్చిన హామీలకు జనాలు ఆశపడో, షానేండ్లయ్యే కదా చెయ్యి పార్టీ అధికారంలో లేకానో, లేకపోతే మా ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ సారు సీఎం కాకుండా పోతాడా అని అనుకోనే కారు పార్టీకి కాకుండా చెయ్యి పార్టీకి ఓటేసి అధికారంలోకి తెచ్చిరు తెలంగాణ పబ్లిక్ అని శానా మల్కలు చెప్పుకున్నారు కారు పార్టోళ్లు. అయితే గది నిజమో కాదో ఎంపీ ఎలక్షన్ ఎరుకైంది. కేసీఆర్ సార్ మీద జనాలకు గంత పాయిరమే ఉంటే ఎంపీ ఎలక్షన్ లో ఒక్క సీటన్న గెలిచేటోళ్లు కదా అని కారడ్డ మాడుతున్నారు పువ్వు చెయ్యి పాటోళ్లు. గిదేదో తేడా కొడుతున్నది అని తెగేదాకా గుంజుడెందుకని కొత్త ఆలోచన చేస్తున్నాడట కేసీఆర్ సారు. పార్టీల షాన్నే మార్పులు చెయ్యాలని అనుకుంటున్నాడట. ముందుగాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ అన్నను గా పదవిలకెంచి తప్పియ్యాలనుకుంటున్నాడట పెద్ద సారు. కేటీఆర్ అన్న జాగాల హరీష్ రావు సార్ను పెట్టాలనా, లేకపోతే పార్టీలున్న సీనియర్లల్లా బీసీ ఎస్సీ లీడర్లకు ఎవలకన్నా ఇయ్యాలనా అన్న ఆలోచనలు కూడా చేస్తున్నాడట కేసీఆర్ సారు. కానీ హరీష్ రావు సార్కైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకునుడు ఇష్టం లేదట. ఒకవేళ కేసీఆర్ సారే గీ పదవి తీసుకో అంటే తీసుకుంటాడు కావచ్చు. ముంగట స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లున్నాయి. పోయిన తాప క్లీన్ స్వీప్ చేసిన కారు పార్టీ పరిస్థితి గీ తాప ఎట్లుంటదో అని ముందుగానే ముందు జాగ్రత్త పడుతున్నాడు అన్నట్టు కేసీఆర్ సారు. ఈ తాప కూడా ఎట్లనో అట్లా పతార కాపాడుకోవాలని కేసీఆర్ సారు చూస్తున్నాడు కావచ్చు గాని ఇప్పుడైతే గట్ల లేదట. అధికారంలో చెయ్యి పార్టీ ఉన్నది కాబట్టి గాల్లదే నడుతుంది అని అంటున్నారు కొందరు. అయితే మొన్న మహబూబ్ నగర్ లో ఏమైంది, కారు పార్టీ గెలవలేదా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్ల అని యాద్ చేస్తున్నారు కొందరు కారు పార్టీ లీడర్లు. ఇక మరి కేటీఆర్ అన్నను వర్కింగ్ ప్రెసిడెంట్ కెంచి తప్పించి ఎవరిను పెడతాడో చూడాలే కేసీఆర్ సారు. మరి అప్పుడన్న పార్టీ పరిస్థితి మారుద్దో లేకపోతే ఇంకెట్లయితదో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.